హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ వరల్డ్. ఈరోజు నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేస్తున్నాను. ఎలా ఉందో చూస్తే ఫైనల్లో మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి. ఇవైతే 4 కట్ ఫ్లాట్ తీసుకున్నాను అనమాట. లైట్ పింక్ కలర్ అనమాట. ఇది ఫైనల్ అవుట్పుట్ నేను ముందే చెప్తున్నాను. ఇది ఎలా మేక్ చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు. డే 3 అనమాట, 50 డేస్ ఛాలెంజ్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఫస్ట్ నేను లైట్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ర్యాప్ చేసుకున్నాను ఫ్లాట్ బ్యాంగిల్కి, 4 కట్ బ్యాంగిల్కి. దానిపైన నేను 4x4 స్క్వేర్ కుందన్స్ తీసుకుంటున్నాను పింక్ కలర్. అండ్ అలానే 3mm వైట్ రౌండ్ షేప్లో వైట్ కలర్ కుందన్స్, అండ్ అలానే సేమ్ 3mmలో పింక్ కలర్ కుందన్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఇవి నచ్చితే, మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి. చాలా రీజనబుల్ కాస్టే నేను చెప్పేది, అయినా కాబట్టి నన్నైతే ట్రస్ట్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చేయచ్చు. ఎక్స్ప్లెనేషన్కి వస్తే, ఇవన్నీ ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను అనమాట. అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ అది కనుక చూడకపోతే ఇప్పుడు ఈ ఫుల్ లెంత్ వీడియో అయినా చూసేయండి. ఫస్ట్ నేను స్క్వేర్ 4x4 స్టిక్ చేసుకున్నాను. పింక్ కలర్ గ్లాస్ కుందను డైమండ్ షేప్లో స్టిక్ చేసుకున్నాను అనమాట. దాని కింద 3mm వైట్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. అంతే, సేమ్ మళ్ళీ స్క్వేర్, తర్వాత వైట్ కుందన్స్ అలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సేమ్ ఇంతే మొత్తం బ్యాంగిల్ అంతా స్టిక్ చేసుకోండి. దానిపైన ఇప్పుడు నేను 3mm వైట్ కలర్ కుందన్స్ స్టిక్ చేశాను కదా, దానిపైన మళ్ళీ 3mm పింక్ కలర్ కుందన్స్ స్టిక్ చేసుకుంటాను. మీరు క్లియర్గా చూస్తే అర్థమైపోయింది. ఎక్స్ప్లెనేషన్ కూడా అంత అవసరం ఉండదన్నమాట. ఇది జస్ట్ స్టార్టింగ్ కొంచెం మాత్రమే స్టిక్ చేస్తున్నాను. దాని తర్వాత మొత్తం అయిపోయినాక ఎలా ఉందో చూపించేస్తాను. ఇన్ కేస్ మీకు కనుక కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్నో డ్రాప్ వరల్డ్. కింద బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.